చేసుకోవాలి, అసలు ఏంది ఏం కథ అనేది లోపలి కథ కూడా నడుస్తుంది. అంటే ఇక మచ్చిగా చేసుకోవడం, ఎటువాడి జర్ర మాకు నువ్వు సపోర్ట్ చేయన్నట్టు. ఆయన కూడా అన్నకాడికే గంగేదు లెక్క తలకాయ ఊపుతుండు. ఆయన కూడా ఉండేగా కోరియాగా ఎంఐఎం పెబ్బా అనేది. ఇక ఇప్పుడు ఈ కథ మొత్తానికి మనం జూబిలీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. అట్లయితేనే రేపు మనకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో మనకు గాలి మళ్ళీ వస్తుంది అనేది. ఇక ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంకో మాట, కార్ పార్టీలో గుసగుస ఏం నడుస్తుందయ్యా అంటే, ఒకవేళ కనుక మనము జూబిలీహిల్స్ని ఇది చేసుకుంటే గెలవకపోతే, గుజరాత్ పూజారుల యంత్రం పనిచేయకపోతే, ఏది మన కేసీరావయ్య ప్రచారదానికి గుజరాత్ పూజారుల యంత్రం పనిచేయకపోతే 13 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి సై కొడుతందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది అసలు కథ. జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మనం గెలవకపోతే నిన్న మనకు కొన్ని కోడాలు పోయినాయిగా. అయితే మనకి అవి మేము అభివృద్ధి పని కోసం పోయినాయి అంటున్నాయి ఆ కోళ్ళాగలు. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట అంటే మళ్ళీ ఇప్పుడు స్పీకర్ కూడా దాని మీద కథ నడిపిస్తుండు. ఏం సంగతి మీద అక్కడికి వచ్చింది ఇప్పుడు వ్యవహారం. మేము ముఖ్యమంత్రిని మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినాం సారు అని అంటున్నారు.